అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధార ఛానల్ స్వాగతం సుస్వాగతం. బాగుండారా అందరూ? మేమైతే బాగుంటాము. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, పొద్దున్న మన చిన్న ఐడియా ఏంటంటే పిల్లలకైతే చిట్టి దెబ్బలో రైస్ పెట్టినాను. ఎందుకంటే దండిగా చేయాలి ఫ్రెండ్స్, చల్లగా పోతుంది మధ్యాహ్నం మేము చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి మాకైతే పెట్టలేదు. కూర ఒక పొయ్యి మీద పెట్టినాను, ఒక స్టవ్ మీద కూర, ఒక స్టవ్ మీద పెట్టినాను. అంతకంటే ముందైతే బియ్యం గడిగి పెట్టక ముందే పెట్టినాను. చాలా అంటే చాలా బాగా ఉప్పినాయి టీ, కొన్ని అయిపోయినాయి. ఇప్పుడైతే టీ తాగుతున్నా ఫ్రెండ్స్. నిన్న కూడా పొద్దుంది అయినా టీ, రాత్రి అయితే టీ తాగలేదు. నిన్న తిరుపతికి వెళ్ళినా కదా పాపను హాస్పిటల్ తీసుకొని వచ్చే లోపల అయితే 7:30 అయింది. ఇంకా ఆ టైంలో ఏం తాగుతలే టీ అని, ఇంకా అన్నం చేసుకొని ఇది చేసుకొని అది చేసుకొని సరిపోయింది. తల అయితే అస్సలు పట్టేసినట్టున్నది. అంతే కదా ఫ్రెండ్స్, ఏదైనా కానీ అలవాటు అయితే మాత్రము తాకపోతే అస్సలు ఉండలేము. దేనికి బానిస కాకూడదేమో అనిపిస్తుంది నాకైతేను. అందుకే పొద్దున్నే టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది. జలుబు కూడా చేసినట్టున్నది నాకు కూడా. టీ తాగిన తర్వాత అయితే ఏ పనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈరోజు పొద్దున్నే ఇంకా కసు కూడా ఏం చేయాలి, నిద్రలేసిన వంటింట్లోకి వచ్చేసిన, పిల్లలకి బియ్యం పెట్టేసి కూర పొయ్యి మీద పెట్టేసి కొన్ని టీ తాగేసి తర్వాత అయితే కసు ఏదొద్దాం మార్కెట్లో అని. ఇంతకు మీరేం చేస్తున్నారు? మీరు నిద్ర లేచినారా? చాయ్ తాగినారా? మీ పల్లెల్లోకి అయితే క్యారీలు తప్పవు కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు క్యారీలు అయితే ఆల్మోస్ట్ చేస్తూనే ఉండాలి. బాగా మంచి కుదురుస్తుంది పొద్దున్నే తెల్లవారుజాను. మాకు పల్లి కదా, మీకు ఎలా ఉందో ఏమో తెలియదు. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.